నీళ్ళూరని ఏం ఊరని ఇది కథ అయ్యా. ఓ కొడుక జర్ర ఇటు రా అయ్యా. ఇగో ఇది చూడు నాయన. ఇగో ఇది ఇది ఏం గుడిసె అంటారు జర చూడుదురా అయ్యా. ఈ గుడిసెలో ఇంకెంత కాలం అంటే ఇది ఏ కాలం, మనం ఏ సంవత్సరంలో ఉన్నాం. ఇంట్లో కరెంటు కూడా లేదయ్యా. వాళ్ళ నాయన కానించంట అంటే ఇగో ఈ 2.5 ఉన్నాయో 1.5 ఉందో ఇంట్లో ఉండాలి. ఇల్లు ఈ గుడిసెలు ఉండాలి ఇప్పటికీ. ఎక్కడ జోలి లిస్ట్ లో పేరు ఉందని చెప్పిరట. ముందు రాసినవే నీదే ముందు రాసిన నరసింహ అయితగో నరసింహ అని నీదే ముందు రాసినవని అన్నారు. మేము అడితే అలా కల నీది వెనక సీరు పెడతాం తీయ అది పోయింది వెనక సీరు పెడతామని అలా అన్నారు. మరి దీన్ని చూసి ఏమని చెప్పుర్రా. ఆడు సిగ్గిదాపిలోడు కూడా ఉంటాడుగా, ఆడాడు అంటారుగా, ఏమనుకుంటున్నాం అంటారుగా. ఇది చూసి చెప్పుర్రా మయ్యగానే. వస్తుంది మీకు వస్తుంది ఎక్కడ వాళ్ళ మీ పేరు ఉంది లిస్టులనే ఉన్నాయి అన్నారు. ఆ లిస్ట్ పోయింది గిస్ట్ పోయింది. అప్పుడు అయిలే మా దాంట్లో లేడు అన్నాడు. మా దాంట్లో ఉంచి ఎప్పుడో ఇప్పిస్తుంది పార్టీలా. పార్టీనా ఇల్లు రావాలంటే ఫస్ట్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. ఒకవేళ ఉన్నా పర్వాలేదు కానీ పేరుకేమో ఉద్యోగస్తుడు, సెక్రటరీ రాజకీయాలు చేస్తారు. మరి సెక్రటరీల తలకాయ మొత్తం రాజకీయ చేతులు ఉందట. అంతంపేట గ్రామ పంచాయతీ దగ్గరకు వచ్చినాం. మన సెక్రటరీ సార్ ఉన్నాడు. సెక్రటరీ గారిని అడిగి ఏం సంగతి తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఒక బాధ, ఒక ఆవేదన ఏంటంటే ప్రజలకు ఇల్లు లేని వారికి ఇల్లు రావాలి ఫస్ట్. అసలు మరి అట్లనే వచ్చిందా? ఇల్లు ఉన్న వారికి ఎటనో అటనో కొంత గొప్ప ఇల్లు ఉన్న వాళ్ళకి ఫస్ట్ లిస్టులు వచ్చినాయా? నేను ఏమంటానంటే అర్థం చేసుకోవాలి. మీరు ఏమర్థం చేసుకోవాలంటే సెక్రటరీ అంటే గ్రామానికి దేవుడితో సమానం. ఎందుకు దేవుడితో సమానం అంటే నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే ఇక నల్లగొండ జిల్లా గట్టుపొలం మండలం అనగానే గుర్తు రావాలి మీకు. కొత్తది అది. మరిగూడెం మండలం ఉండే ఇప్పుడు గట్టుపొలం మండలం అయ్యి అంతంపేట గ్రామంకి వచ్చినాం మనం. అంతంపేట గ్రామంలో ముచ్చట ఏంటంటే ఇక మన గవర్నమెంట్ కల్పించిన ఇండ్లు ఉన్నాయిగా, ఇందిరమ్మ ఇండ్లు అని. మరి ఆ ఇండ్లల్లో అవకతవకలు జరుగుతున్నాయట. మరి అది నిజమా అబద్ధమా ఉత్తగానే అంటుర్రా ఏంది అని ఆ ప్రజల దగ్గరికే వచ్చి 2 విషయాలు తెలుసుకొని మీకు చూపిద్దామని వచ్చిన నేను. ఇంటురా మరి మీరు చూడుర్రి. నేను వాళ్ళ దగ్గరికే పోతా, మరి వాళ్ళనే అడుగుతా, మీరు చూస్తుండాలి. ఇక మరి పెద్ద మనిషి కూసురు, ఇక మస్తు కూసురు. ఫస్ట్ అయితే నేను అడుగుదాం మరి ఏం సంగతి, మరి ఇల్లు సంగతి ఏందేందో. అమ్మో జర నేను కూడా కూర్చుంటున్నావు. అమ్మ వ్యవహారం చల్లకుండా. నమస్కారమే. నమస్కారం. ఏం పేరు నీ పేరు? నరసింహ. మరి ఏం సంగతులు? మరి ఇక ఇంట్లో జోలి అన్నారు. మరి ఇల్లు వచ్చిందా నీకు? అందరికి పెట్టిరు నాకు పెట్టలే. అందరికి పెట్టిరు నాకు పెట్టలే అంటే అందరూ వాళ్ళ చుట్టాలు, నువ్వు ఒక్కనే కావా? అదే అందరికి పెట్టిరు నాకు పెట్టలే. ఉంటది కానీ మాట్లావు ఇల్లు ఇల్లు పెట్టుకోరు, మాకు ఎవరు పెట్టలే అంతే. అదే ఇక పెడుతోళ్ళు రా ఈ ఊళ్ళో ఏరి పెడుతోళ్ళు ఏడవుండు అని నేనేమంటున్నా అంటే పెద్ద మనిషి అందరికి ఇండ్లు పెట్టిర్రు నాకు పెట్టలేదా అని అన్నావుగా. అదే అటువంటి వాళ్ళు వాళ్ళ నుర్రా ఈ ఊళ్ళో లేని వాళ్ళని లేని దేవులాడి పెట్టుకుంటోళ్ళు వాళ్ళ నుర్రా. ఎందుకంటే ఆడికి పోదామని నేను. ఉన్నోళ్ళు అంటే నేనైతే నా ముచ్చట చెప్తున్నా గట్ట నీ ముచ్చట. ఇప్పుడు నీకు ఇల్లు ఉందా లేదా? నాకు లేదు. నీకు ఇల్లు కావాలి. కావాలని అడిగితే ఏమన్నారు వాళ్ళు? సెక్రటరీ ఉంటాడు మనకి. ఆయన సెక్రటరీ ఉండి మిస్ అయింది అన్నారు. మిస్ అయిందట. మిస్ అయిందా? మొట్టమొదటి నాకు పెట్టిరు, మిస్ అయిందని చెప్పారు. ఇట్లా కూడా అవుతుందా? మిస్ అని ఇంగ్లీష్ వస్తుందిగా నీకు? నాకేమో మిస్ అయిందని చెప్పారు. మిస్ అయిందని చెప్పాడు. అడిగినైతే అడిగినావా? అడిగిన మళ్ళీ నేను ఇప్పుడు అడుగుతా సెక్రటరీ. వెనక సీరు పెడతామన్నారు. వెనకంగా లిస్ట్ లో వస్తుందేమో. ముందర లిస్ట్ ముహూర్తం మాజేలేదు. నీ పేరేం పేరు? అంటే నరసింహస్వామి అంటే పెద్దదేనా కానీ మరి ముందర ఎందుకు రాలేదు లిస్ట్ లో? వెనక లిస్ట్ లో వస్తుంది అని అన్నారు. అంతేనా? ఇప్పుడు మొత్తం మీద నీకు రాలే? మొత్తమే రాలే. నా తాత కాంచి కూడా లేదు, అది నా తండ్రి కాంచి కూడా లేదు. అదే గుడిసెలు ఉన్నావు కానీ ఇల్లు అయితే వస్తలేదు నీకు? వస్తలేదు. ఇప్పటికన్నా వస్తుందా అని కలగానే కానీ కళ ఫెయిల్ అయిందటవా? ఇక ఫెయిల్ అయిపోయింది. ఇక ఆశ వదులుకుని సప్పాడుకున్నా. ఎట్లా అంటావు మరి? ఏం చేద్దాం? సెక్రటరీని అడిగినావు? అడిగినా. ఏమన్నాడు?
ఆయన నీ పేరు ముంగల్ రాసిన కానీ మిస్ అయిందని చెప్పింది నాకు తెలియదు. ముంగల్ రాసిన కానీ మిస్ అయిందేమో. అరే 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 ఇక సెక్రటరీని కూడా అడుగుదాం మరి మిస్ అయ్యి మరి మిస్ అయితే అవుతుందేమో ఇవ్వాలి కానీ మళ్ళీ ఏమన్నా మిస్ అయ్యి దొరికేది ఉందా లేకపోతే ఇంతటితో కథమా? ఇక గాడ రాజగోపాల్ రెడ్డి వచ్చిండు మరి కిందికి చేస్తే ఆయన పోయి 2 కాలు పట్టుకుంటే నీకు 3 లక్షలు ఇస్తాడు. ఆయన కూడా దాడి లేకుండా పోయింది. ఓ నాయనా పెద్ద కథే ఉంది కానీ నీదే బీజేపీలో ఉన్నప్పుడు. అంతేనా? నా చరిత్ర గట్ట జరిగింది. నీకు జరిగింది చెప్తున్నావు ఈడ. మునుగోడుకు 3 సార్లు పోయినా ఈ పిల్లగాని తీసుకొని పోయినా నేను పైసలు పెద్ద మనిషి తర్వాత ఇస్తాడు. ఇక తర్వాత లేదు గిడవాత లేదు మళ్ళీ ఎక్కడ పోయినా జాడలే కూడా పోయి మాట మాట ఆయన ఉండాను. ఆయన బాధలు ఆయనకున్నాయి. మయ్యగాన్ని దండం పెడతా ఆయన బాధలు ఆయనకున్నాయి. ఆయనకు తెలిసిన వాళ్ళు ఊళ్ళో ఓలాను ఒకరో ఇద్దరు రాలనా తీసుకొని పోయినావా? ఒక్కనే పోయినావా నువ్వు? పిల్లగాని నాకు తెలిసిన పిల్లగాని తెలిసిన పిల్లగాని తీసుకొని పోయినావు. కానీ మరి ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఒకరిద్దరు పెద్ద మనుషులని మరి ఉంటారు ఆయన దగ్గరగా దగ్గరగా ఉన్న వాళ్ళు చెప్తే ఇంట్లో మరి వాళ్ళని తీసుకొని పోలేదు కాబట్టి నీకు 3 ఆయన ఇస్తాననే ఇయ్యలేదేమో. మరి ఇస్తానని ఇయ్యలేదు. అప్పుడు అయిలే మా దాంట్లో లేడు అన్నాడు. మా దాంట్లో ఉంటే ఎప్పుడో ఇప్పిస్తుంది పార్టీలా పాటనా నేను మా దాంట్లో లేడంటే నేను శలకల గిట్టనే. ఎందుకంటే ఇప్పుడు ఈ పతిత్ర తినం కదా నేను మా పాటలో లేడు కాబట్టి ఇయ్యకన్నాడా? నేను ఎప్పుడో ఇప్పిస్తున్నా పాటలో ఉంచే ఇప్పించు. మరి లేనోనికి మరి నువ్వు కూడా తప్పు నరసింహనేది 100% నువ్వు. ఇగో వయ్యా ఇప్పటికి కూడా చెప్తున్నా నేను. ఇక నేను రిపోర్టర్నో మీకు అర్థం కావాలి. ఇచ్చిండ్రు 3 లక్షలు ఇచ్చిండు రాజగోపాల్ రెడ్డి ఇచ్చిండ్రు అని మళ్ళీ పుగారు అయింది. అబ్బా ఏం మోసినవే నీ బంగారు మాత. 3 లక్షల బదనం అయితే మోసినావు. ఇచ్చినప్పుడే ఇచ్చిరంటే నువ్వు ఇయ్యక ఆయన మీద మాట ఇయ్యకు నరసింహస్వామి. నేను ఏమంటున్నా నీకు 3 లక్షలు ఇచ్చిరు. ఆయన ఏమంటాడు మా పార్టీ ఇంటనేమో ఇప్పిద్దు అనేమో ఆయన అంటాడు. ఇంకో కొంతమంది ఏమంటారు ఆల్రెడీ ఇచ్చింది అయిపోయిందని బుగారు అయింది. ఏటు చూసినా ఉత్తమ మధ్యలో అయింది. ఏడు లేదు ఆడంగా కొట్టుడే ఈడంగా కొట్టుడే. కపార తీసుకొని పండ నీడకు పడద కింద వండ ఈ ఎండకు. అయ్యా నేనేమంటున్నా అంటే ఇల్లు రావాలంటే ఇప్పుడు నువ్వు అన్నందుకు నాకు మొత్తం లైన్ గుర్తొచ్చింది. ఇల్లు రావాలంటే ఏం చేయాలంటే ఎవరైనా ఉండొచ్చు. ఈయన ఒక్కడికే కదా అందరికి చెప్తున్నా. ఇల్లు రావాలంటే ఫస్ట్ మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. ఒకవేళ ఉన్నా పర్వాలేదు కానీ మళ్ళీ మీకు ఇల్లు ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాక కూడా మళ్ళీ మీకు ఇల్లు ఉండాలి. 4 అర్రలు 3 అర్రలు ఉండి ఇంటి ముందర రేకులు ఉంటేనే మళ్ళీ ఇల్లు వస్తుంది. ఆ పార్టీలో ఉన్నాక కూడా గుడిసింది అనుకో రాదు. ఫస్టే చెప్తున్నా ఆ పార్టీలు ఉన్నా కానీ నీకు గుడిసి ఉండి అటు ఇటు వెనకంగా తిరిగినావు అనుకో ఇల్లు రాదు. ఇది ఉన్న లెక్క. ఎందుకంటే నాకు అక్కడ ఒక లెక్క ఉంది. ఎందుకంటే అన్ని గ్రామాలు తిరుగుతున్నాయి కాబట్టి లెక్కలు ఉన్నాయి. ఆ లెక్క మీ ఊళ్ళో నీకు చెప్తున్నా. మరి అది నిజమేనో కాదు అయ్యా. అది మనకు పదకొర్రకే కదా నువ్వు తిరిగింది. వచ్చేది కాదు నేను అయ్యా మంచి చేయాలని నీ బాధ. నా బాధ ఏంటంటే వామా అయ్యోలు పెద్దలు చిన్నోలు పార్టీ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ అన్ని పార్టీలు మా అయ్యలే సాదిరి దాటని మా అయ్యలే అలా తిరిగిరు. మా తాతలు అన్నది తిరిగిరు. అందరు తిరిగిరు. అని ఇష్టం వచ్చిన పార్టీలు వాళ్ళు తిరిగి తప్పలేదు. ఏ పార్టీని తప్పు పడతలేము. తిరిగినాం కానీ మా అయ్యలు తిరిగి జెండా మోసే సచ్చేవాడు. మా తాత తిరిగి సచ్చే లాస్ట్కి మేము కూడా తిరిగితేమే. కానీ మాకు ఈ పాపానికి తిరిగిన పాపానికి ఇప్పటికి 2 అర్రలు ఇల్లు తలగబడదా? ఏంది బాధ? మేము మంది దాంట్లో మీ పార్టీలే తిరుగుతుంటే మీ పార్టీలే మా అయ్యి ఉండే కానీ మాకు ఇల్లు రాదా? అయ్యా 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశం ఈ రాష్ట్రం గొప్పగా నీతులు చెప్తుంది. నేనిచ్చినా ఏమిచ్చినవో చెప్పురా అంటే ఒక్కటి చెప్పాలి. ఇప్పటిదాకా ఏమిచ్చారు నా ప్రజలకు, నా తల్లిదండ్రులకు ఏమిచ్చారు? వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకొని పొద్దంతా కష్టపడి రెక్కలు ఇరుగా కొట్టుకొని అదే బతికిరు. కానీ ఏ గవర్నమెంట్ ఏం ఆదుకుందో చెప్పు? ఊరుకు ఒక్కనుకో ఇద్దరికి ఆదుకొని ఊరు మొత్తం చెప్తావా? నేనిచ్చినా అని ఏమిచ్చినావో చెప్పు, సమాధానం చెప్పాలి. దీనికి చెప్తాడు ఎవడన్నా ఉందా? 20 ఏళ్ళ నుంచి మా అయ్యా నీ పార్టీలే తిరిగి నీ పార్టీలే ఇచ్చినవా? ఇయ్యలే. ఈయన ఇంకో పార్టీ తిరిగింది ఇచ్చినవా? ఇయ్యలే. మరి ఆ పార్టీలు ఉన్న సారుకు 5 అంతస్తుల బిల్డింగ్ ఇట్లా చూడాలట. ఆ బిల్డింగ్ కాయి ఆయనకు అంత పెద్ద బిల్డింగ్ ఉంటుంది. ఈ మునగాడు మళ్ళీ ఆయన ఇంకా తిరుగుతాడు. కాండ ఈయన చుట్టూ ముట్టేసుకొని ఏమనుకుంటున్నావు అంటాడు. ఇది కాడ బాత్రూమ్ లేదు దీనికి. ఇప్పుడు ఎవరిది తప్పు అంటే రెడ్డి గారిది తప్పు కాదు, సార్ది తప్పు కాదు. వెనకంగా తిరుగుతుంది మా అయ్యేది లంగా అనుకుంటున్నా నేను. మన అయ్యలు మన అక్కలు మన అన్నలు మన పెద్దలు తిరుగుతారుగా. సిగ్గు లేదురా అంటున్నా నేను. ఇంత పెద్ద మాట సిగ్గు మనం తెచ్చుకోవాలి. ఆ సార్ నీ ఇయ్యలేదు నాకు ఇల్లు ఇయ్యలేదు. ఎందుకు ఇవ్వాలి నీకు? నువ్వు ఓవని వాడిని నీకు ఇల్లు ఇవ్వాలని
ఇంకో ఇటువంటి చరిత్ర నడుస్తుందయ్యా. నీకు అందుకే చెప్తున్నా, నీకు ఇల్లు రాలేదంటే మరి సెక్రటరీ వచ్చినాక చెప్తావు ఆయన సంగతి. సారు మిస్ అయిందంటవా, నువ్వు అన్నాను మిస్ అయ్యిందన్నమాట. ఎట్ట మిస్ అయిందా అని నేను అడుగుతా. నువ్వేం బాధపడక నరసింహ సారు, నీ కాడికి వచ్చి రాజగోపాల్ రెడ్డి ఆడ 3 లక్షలు ఇచ్చిపోతాను అదొకటి చెప్పిండు. ఇప్పుడేమో ఇల్లు ఇస్తా అని చెప్పారు. వచ్చేది అయితే నేను వచ్చి ఉంచండి లేను. పిల్లలు పెళ్లిలో లేకపోతే ఆడిగద్దలకు వాళ్ళ కట్నం అది ఈ కళ్యాణ పథకం కూడా ఇవ్వలే నాకు. అర్స అది కూడా వాళ్ళ కాన్పులు బోన్పులు నేను ఎప్పుడో కట్టుకున్నాను. నాకు దగ్గర గతి లేక వాళ్ళని వెళ్ళగొట్టినా. మరి ఏం చేస్తాం? మరి అన్ని కష్టాలే ఉన్నాయి. ఈ కష్టాలలోకి వెళ్ళి నేను మాట్లాడతాను. నీ గట్టుపై ఎంపీడీఓ ఉంటాడు, ఎంఆర్ఓ ఉంటాడు, నీ మాటలు విధిగా నేను మాట్లాడతా. అది లెక్క ఆయన దగ్గరికి ఈయన కెట్టరాదు అని అడుగుతా. నేను చెప్తున్నా మీ అందరికి చెప్తున్నా ఇంతమందిరా, అది పక్కా తెలుసుకున్నాకనే నేను పోతా నుంచి. అమ్మ నమస్తే అమ్మ. ఏం పేరు నీ పేరు? యాదమ్మ. ఏంది మరి నీ పరిస్థితి ఏంది? నాకు ఇల్లు లేదు, నీకు ఇల్లు లేదు, చెలక లేదు, రెక్కలు ఉన్నాయి, ఏది లేదు నాకు. ఎందుకు మరి నీకు రెక్కలతోనే చేస్తున్నావు? రెక్కలతో అందరికి రెక్కలే ఉంటాయి, ఇల్లు లేదు నాకు, చెలక లేదు అని చెప్తున్నా. ఏది లేదు. ఏం కావాలి మరి ఇప్పుడు నీకు? ఇల్లు కావాలి. ఇల్లు కావాలంటే మరి సెక్రటరీ చెప్పలేదాను? చెప్పినా కానీ వస్తుంది అన్నారు, అది రాలే. ఇప్పుడు రాలే. మరి వస్తుందేమో జర ఓపిక ఉండకపోయినా నెక్స్ట్ లిస్ట్ ఇంకో లిస్ట్ ఏ లిస్ట్ లో ఉండవు. వెనక లిస్ట్ పోతుంది, ముందర లిస్ట్ పోతాను. చెప్తలేడా? చెప్తానే ఉంటా. ఏ లిస్ట్ ఉందా అంటలేడా? చెప్తానే ఉండు. గుజ్జు మాట చెప్తుండు. చెప్తే వస్తుందా అది? ఆయన చెప్తుండు వస్తుందా అని రాకనే పాయ. అదే నేనేమంటున్నా, వాళ్ళ తీసుకుంటుండ్రు, వాళ్ళ పెట్టుకుంటు ఉన్నోళ్ళ పెట్టుకుంటుండ్రి. లేనోడికి రానిస్తున్నారు నాయన, లేనోనికి రానిస్తురా? ఉన్నాడో ఇల్లు పెట్టుకుంటాను అంటూ పెద్ద మనుషులు వాళ్ళే పోతుండ్రి, తెచ్చుకుంటుండ్రి, పెట్టుకుంటుండ్రి. మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పెట్టలేరు. భూమి ఉన్నాడో పెట్టుకున్నా, భూమి లేని పెట్టలేరు. ఇది కాదమ్మా, మీరు ఇల్లు లేనోనికి ఇల్లు అంటే ఉన్నోనికే పెట్టుకుంటారు అని అంటారు బాగానే. మరి మీకు పెట్టలేదంటే మీరు అడిగిరా? అడిగినా కానీ వస్తుంది అన్నారు. వస్తుంది మీకు వస్తుంది ఎక్కడ వాళ్ళ మీ పేరు ఉంది, లిస్టులనే ఉన్నాయి అన్నారు. ఆ లిస్ట్ పోయింది, గిస్ట్ పోయింది. లేవు ఇల్లు అయితే లేదు, ఇల్లు అయితే లేదు. మరి ఓట్ల నాడు కూడా ఇచ్చిన అంటారు వాళ్ళు. ఏమంటారు? వచ్చినప్పుడు అడుగుతామని ఏమడుగుతారు మళ్ళీ? అప్పుడు ఉత్తగానే వేస్తారు మీరు. మీరు తక్కువ ఉత్తగా వేస్తాం. ఉత్తగా ఆయన తెచ్చిస్తుండే ఏమిచ్చిండ అయ్యా మాకు. ఏమిచ్చిండే మచ్చగా వెనక 2, 3 గుంజిస్తా తీసుకుంటారు, గుప్ప గుప్ప గుజ్జు వేస్తారు. ఆయన బతున్నాయి ఇప్పుడు. ఆయన పుణ్యానంటే మరి ఆయన పుణ్యాన్ని కాకపోతే ఎందుకు అయ్యా మేము అవి పెట్టుకుని బతున్నాం. ఆయన కష్టం చేసి ఇస్తాం మాకు. ఆయన హెల్కలు అన్నీ ఇస్తాడు మాకు. ఒక్క రోజు వాళ్ళు మంచి మంచి లెక్క పెట్టుకొని అవి అతక గిట్ట పోతున్నాయి, అటు ఇటు చూసి ఇట్టా అంటారు. ఎందుకంటే డబల్ పోతున్నాయి. ఇట్టా అని స్టార్టింగ్ ఇస్తే ఇటు చూసి తీసుకుంటప్పుడు కూడా భయమే. భయం ఉంటది, మాకేం లేదు. ఏం లేదు భయం. అది ఇప్పుడు వేస్తిరి గుప్ప 2కో 3కో గుద్దుతిరి పాయ రాజ్యం మీద కూర్చునే ఇల్లు లేదు రైట్. మరి ఏం చేయమంటావు? అంటే ఇల్లు ఇవ్వమన్నాం అంతే. ఏగో అమ్మ ఇగో పెట్టమన్నాం కానీ మేము చెలకలు ఇవ్వాలి. మాకు చెలకలే, మాకు చెలకన్నా చూపించాను. ఓ కొడుక, నువ్వు చెలక కావాలంటే నీకు నేను ఒకటి చెప్పిపోతున్నా. ఈ మహిళా రిజర్వేషన్లల్లో ఇప్పుడు 2028లో వస్తుంది. ఇప్పటి నుంచి మొగోళ్ళు బంద్ చేసి ఆడోళ్ళు పోటీ చేసేది ఉంది. మరి అప్పటి వరకల్లా నువ్వు అయితే ఒకళ్ళ ఈ ఊరు పేరు మీద ఎమ్మెల్యే అనగా కావాలి. అదొకటే ఉంది అయ్యేది. నేను చెప్తున్నా, అదొకటే మహిళా రిజర్వేషన్ కల్పించారు. నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేయి. పోటీ చేసి అప్పుడు భూములు ఏడ ఉన్నాయో తెలుస్తుంది నీకు. భూములు కట్టుకో, కంపెనీలు కట్టు. ఇప్పుడు ఆ సార్లు ఎట్టున్నాయో అట్లా చేయాలి. మళ్ళీ ఈ ఊరు ప్రజలను కూడా నువ్వు చూడాలి. 2028లో నేను కూడా వస్తాను, నీకు ప్రచారం చేస్తా. ఎమ్మెల్యే గారు అది ఓకేనా? చూస్తూనే ఉన్నాయి. ఇది పరిస్థితి. ఆమె బాధ చూడు. ఎమ్మెల్యే అయితే ఇల్లు తెచ్చుకుంటుందట. అప్పటిదాకా ఆమె గతి లేదు, ఆమె బతికిదా అన్నట్టు. ఏందా ఇది బాధ పాడుగాను. ఎవడన్నా ఒకడు అర్థం పర్థం ఓ సెక్రటరీ ఉంటాడు గ్రామానికి. సెక్రటరీ పని ఏందో చెప్పు రబ్బా, నాకు తెలియదు. సెక్రటరీ పొద్దుగాల 8:30కో 9 గంటలు పెట్టుకో వచ్చి వచ్చేది లేదు. అసలు కథ వచ్చేది సెక్రటరీ గ్రామంలోనే ఉండాలి. కానీ మరి ఎవరు చెప్పిండో ఈ రాష్ట్రంలో పొయ్యి రావాలని చెప్పిరట. మరి పొయ్యి వచ్చిండు 9 గంటలకో 8 గంటలకో వచ్చి సాయంత్రం 5 గంటలు దాకుండి ఈ ఊళ్ళో ఎవడు చచ్చిపోయిండు, చచ్చిపోతే వాని పరిస్థితి ఏంది, ఎవరికి బాత్రూమ్ ఉంది, ఎవరికి అది ఏంది డ్రైనేజ్ ఏమైనా ఉంటే ఎవరికి ఉన్నది, ఎవరికి ఇంకుడు గుంతలు ఉన్నాయి, ఎవరికి ఆధార్ కార్డు ఉంది, ఎవరికి ఆధార్ కార్డు లేదు, ఎవరికి పింఛన్ ఉంది, ఎవరికి పింఛన్ లేదు, ఎన్ని లెక్కలు సర్వం చెక్ చేయాలి. సెక్రటరీ అంటే ఆయన గ్రామంలో ఉన్నాయి లేనివని చెక్ చేసిన దేవుడే అన్న నుండి అయితే ఈ గ్రామ పంచాయతీలు ఉంటాడు. కానీ ఆ దేవుడు ఈ పని చేస్తాడా? ఈ పని కాదు. పేరుకేమో ఉద్యోగస్తుడు, సెక్రటరీ రాజకీయాలు చేస్తారు. మరి సెక్రటరీల తలకాయ మొత్తం రాజకీయ చేతులు ఉందట.
అది అందరికాడ అన్ని గ్రామాలలో అట్నే ఉంది. సెక్రటరీ ఎక్కువ తక్కువ అని అయితే మళ్ళీ ఆయన ఏదో అంటారట ఊరోళ్ళు. ఇది ఉంది బెదిరిస్తారట నాయకులు. అందుకని ఆ సెక్రటరీ నేనే ఉందయ్యా మీ ఊరోళ్ళు అన్నట్టు నేను ఉంటున్నా అంటున్నా. ఆయన ఒక ఆయన పట్టుకున్నామన్నా పట్టుకుంటే ఆయన బాధ ఆయన చెప్పిండు. మళ్ళీ నీ సంగతి ఏంటంటేనేమో ఇక నేను రాయనంటాను కానీ మరి వాళ్ళు ఇట్లా చెప్పిర్రు. వాళ్ళు చెప్తే తినకపోతే ఆయన ఉంటాడట, ఇక్కడ ఉద్యోగం చేయడట. ఈ కథలని మరి ఎక్కడివి ఇవి? ఎవరి బాధ? నువ్వు ఎవరికి భయపడొద్దయ్యా, నువ్వు గవర్నమెంట్ ఉద్యోగస్తునివే. నువ్వు ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి ఇల్లు లేదు, ఎవరికి భూమి ఉంది, ఎవరికి భూమి లేదు, ఆడు బతకొచ్చా బతకరాదా, ఇల్లుందా, భూమి ఉందా, సచ్చిందా, పింఛన్ వస్తుందా వస్తలేదా, ఇవన్నీ రాసి చూసిపోవాలి. అది సెక్రటరీ పని. ఎవరు ఏం కంగనో ఈ ఊళ్ళో ఆ ఊళ్ళో నాట ఓటు లీడర్ ఫోన్ చేయగానే నువ్వు అన్ని రాస్తున్నావు అంటే లీస్ట్ రాస్తున్నావు అంటే ఇట్టుంటా అదా సెక్రటరీ జర రాని. అమ్మా ఈ అంతంపేట గ్రామ పంచాయతీకి వచ్చినాం మనం. జరనాక సెక్రటరీని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాం. అయితేనే కొంతమందికి ఇండ్లు రాలేదట. హామీ ఇచ్చిపోయినా మన రాజ్యాన్న హామీ ఇచ్చిపోయినట. వాళ్ళింటికి కూడా పోదాం. ఇప్పుడు నేను చూసి వస్తాను నిజంగానేనా అబద్ధమా. ఓకేనా? మీరు చూస్తూనే ఉండండి. మరి ఇక ఇంతకుముందు మాట్లాడినాక మనం ఆడ నరసింహతోటి ఇక ఆయన ఇంటికే వచ్చినాం, పెద్ద మనిషి ఇంటికి. మరి నిజంగా మాటలల్లో నిజమేనా అబద్ధమా? ఇంటికే వచ్చినాం. మరి ఇల్లు ఉందా లేదా చూద్దాం దారి. జర్రా చూడాలి మీరు. అయితేనే అయ్యా నరసింహ గారు ఉన్నావా? ఇదేనా ఇల్లు? ఇంకేందా పెద్ద బంగ్లా ఉంది నీకు, వెనకడ కట్టింది. ఇంతకంటే మించిన బంగ్లా ఆడుందా? నీళ్ళూరని ఏం ఊరని ఇది కథ. అయ్యా ఓ కొడుక జర్ర ఇటు రా అయ్యా. నాయన ఇగో ఇది చూడు నాయన. ఇగో ఇది ఇది ఏం గుడిసె అంటారు జర చూడు రాయ్యా. ఈ గుడిసెలో ఇంకెంత కాలం అంటే ఇది ఏ కాలం? మనం ఏ సంవత్సరంలో ఉన్నాం? ఇంట్లో కరెంటు కూడా లేదయా. వాళ్ళ నాయన కానించంట. అంటే ఇగో ఈ 2 అరలు ఉందో 1.5 ఉందో ఇంట్లో ఉండాలి. ఇల్లు ఈ గుడిసెలు ఉండాలి ఇప్పటికీ. ఈ కాలంలో ఈ గుడిసెలు ఉన్నారంటే వీళ్ళు ఉన్నారు మంచిగానే. వీళ్ళు ఎట్నో అట్నో బతుకుతారు. కానీ ఈ రాజ్యం మీద ఉంటే సిగ్గి లజ్జ శరం ఏమైనా ఉందా? ఇది చెప్పరా? ఈ మనిషికి ఇల్లు లేదా అని గుర్తుపట్టదా? సెక్రటరీ లేడా? దీనికి ఓ మండలం ఎంపీడీఓ లేడా? ఎంఆర్ఓ లేడా? ఓ లెక్క లేదా? పత్రం లేదా? లేకపోతే దీనికి ఒక రాజకీయ నాయకులు చేస్తారు కానీ రాజకీయం చేస్తారు కానీ వాళ్ళకన్నా కనపడలేదా నరసింహ? ఈయన కనపడలేదా అని వాళ్ళ బాధ ఎవడు చెప్పాలనే. ఈ గుడిసెల ఇప్పటికి బతుకుతాడే గుడిసెల. ఎంత లేనోడైనా 2 సిమెంట్ ఇటుకలు తెచ్చి 2 రూమ్లు వేసుకొని 2 రేగలన్నీ వేసుకొని బతుకుతుండు. అటువంటిది కూడా లేదు ఇక్కడ. ఆడపిల్లల పెళ్లి చేసే వరకల్లా మాకు సరిపోయింది. చిరకల కష్టం మీద మాకేం పాడైంది. ఇదే కథ. ఇద్దరు బిడ్డలు ఇల్లు లేక ఇస్తలేరు. మరి ఇల్లు చూసిర్రా ఆ తల్లి బాధ. అయితే ఆమె ఇప్పుడు నేను ఏమంటున్నా, నీ బాధ అనేది ఆమెదేంది. ఇప్పుడు మీరే అన్నారు నా కొడుకులు ఉన్నారంటే ఇల్లు లేని ఓడిస్తాడు చెప్పు. ఎంత తల్లి బాధ. సరే సరే అమ్మ బాధపడద్దు, ఇస్తారు అన్నీ అవుతుంది. జర ఊకో అగో గిది కథయ్యా చూస్తురుగా. మరి లిస్ట్లో పేరు ఏమన్నా వచ్చిందా? మాది మీదే తీసేసారు సారు. తీసేసారు. వచ్చిందా? తీసేసారు. పేరు నాదే ఉంది. మొట్టమొదటి ఎట్లా మిస్ చేసారు మరి, ఎట్లా పోయిందో ఎట్లా తీసారు. ఎక్కడ జోలి లిస్ట్ లో పేరు ఉందని చెప్పిరట. ముందు రాసినవే నీదే ముందు రాసిన నరసింహ అయితగో నరసింహ అని నీదే ముందు రాసినవని అన్నారు. మేము అడితే వాళ్ళ కల్లా వెనక చిరు పోయి ఆ కార్యకర్తల పెద్ద సర్పంచ్ని ఆయన ఆయన ఈయన పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుని అడినాం. అడితే ఆయన ఉండి నీది వెనక సిరి పెడతాం అది పోయింది, వెనక సిరి పెడతామని వాళ్ళు అన్నారు. ఇక సెక్రటరీ కూడా ముందల చీర పెడితే మంచిగా మంచిగా వెనక మళ్ళీ సెక్రటరీ అడిగినా ఏమైనా నీ చేతుల్లోనే ఉండే ఇల్లు మరి ఎట్లా పోయింది అని అన్నా. మళ్ళీ అడిగినా. అడితే నువ్వు వాళ్ళకి ఏం చెప్తున్నావు, నేను పెట్టిస్తా నీకెందుకు, నేను పెట్టిస్తేనే అయ్యాను. లేకపోతే సరే చూస్తురుగా ప్రజలారా, ఆయనకు వచ్చినది ఉన్నది. ఇక ఆయనకు వచ్చిందని చెప్పిరట, వీళ్ళకి కూడా తెలుసట. మళ్ళీ సెక్రటరీని అడిగితే ఇక వాళ్ళకి ఎందుకు చెప్తున్నావు, మళ్ళీ నేను చెప్తాగా అంత అంటున్నట. మరి ఆయన ఎప్పుడు నేను ఆయననే అరుచుకుందాం అనుకుంటున్నా. ప్రజలారా ఇగో ఇటువంటి బాధలు ఉన్నాయి. ఇది ప్రభుత్వానికి పోవాలి. ఇది ఇల్లు లేక ఎంత బాధపడుతున్న సంగతి ఇది ప్రభుత్వం చూడాలి. ఈ మునుగోడు నియోజకవర్గం ఎమ్మెల్యే మన రాజగోపాల్ రెడ్డి కూడా చూడాలి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉంది కాబట్టి ప్రభుత్వం కల్పించాలి. ఇల్లు అడుగుతుండు ఆయన. ఏమంటుండు, అయ్యా నాకు ఇల్లు కావాలని ఆయన నువ్వు ఒకనాడు మాట ఇచ్చిపోయినావు, నిన్ను అడిగినా
అన్నాను. రెండు కాళ్ళు అలా పట్టుకున్నాడు. చూసినాం. కోట ముంగల ఒక గొల్లాన్ని చచ్చిపోయినా అని వచ్చిండు. అరే రాజగోపాల్ రెడ్డి వచ్చిండంటే నీ ఇంట్లో బతకలేను సార్ అని 2 కాళ్ళు 3 సార్లు పట్టుకోలేదు. గనిమేలు పట్టుకునేలే నూకేసే వరకు ఉరికి కాళ్ళన్నాడు జ్వరపడితే ఇక 3 లక్షలు ఇస్తా పెద్ద మనిషి అన్నాడు. 3 మునుగోటు పోయినా ఎక్కడ పోయినా ఏం లేదు నా దగ్గర పైలు లేవు అని ఆ రాజగోపాల్ ఆయన మాట అన్నదేమో ప్రచారం అయింది. 3 లక్షలు ఇచ్చిండు అనే ఊరు మొత్తం ప్రచారం చేసుకుంది. కానీ ఇప్పటికి రూపాయి రాలే. ఇది సొమ్ము నేను తిండి ఇంతవరకు గిట్టుంటది. అదే మళ్ళీ దీనికి ఒత్తాసు కూడా ఉంటది మనోళ్ళు కొంతమంది. ఇది కథ. చూస్తురుగా ప్రజలారా, ఇట్ట చెప్పుకుంటా పోతే ఊరు నిండా మస్తు మంది బాధలు ఉన్నాయి. చూస్తురు కదా, ఈ బాధలున్నా గాథలున్నా అందరూ బయటికి తీసుడే, ప్రజలకు చూపించుడు. ఇది రాజ్యం అంటారా, రాక్షసుల రాజ్యం అంటారా, మనుషులు బతకాలనా బతకొద్దా అనేది లెక్కలు తేలుతాయి. మీరు చూస్తూనే ఉండండి. తల్వార్ తాత టీవీ నుంచి ప్రతి ఒక్కటి నికాచుగా వస్తుంది, నిజం వస్తుంది. ఎందుకంటే ఈ పార్టీకి ఆ పార్టీకి డబ్బా కొట్టే ఛానల్ కాదు ఇది. ఇది చూసుకోరు. ఫస్ట్ పార్టీలా వెనకంగా ఉండి తిరిగి లోపల మాట్లాడే ఛానల్ కాదు ఇక్కడ. తల్వార్ తాత ఒక ముచ్చట ప్రజలారా, ఇల్లు చూస్తేనేమో గిట్టుంది. ఇలా పరిస్థితి చూడు. ఇల్లు ఈ ఏజ్ అన్నమాట. వీళ్ళది ఈ ఇల్లు ఏ రెక్కల ముక్కలు చేసుకోవాలి, చేసుకున్న కాడికి సరిపోయింది. రెక్కలు ముక్కలు చేసుకొని ఇద్దరు బిడ్డల పెళ్లిళ్ళు చేసారు, అయిపోయింది. 2 కొడుకులు ఉంటే ఇక తెలుసుగా, ఇల్లు లేకపోతే ఇస్తారా ఈ రాజ్యంలో? ఇయ్యరు. ఎవడు ఇయ్యడు పిల్లని. అది కూడా ఆ బాధ వాళ్ళు దిగమింగుకుంటారు. పోనీ ఇప్పటికీ ఈ ఇల్లు ఏమో ఇట్టుంటది. వీళ్ళకు పోతాందుకు బాత్రూమ్ లేదు. బాత్రూమ్ లేక ఒక గిద అనే సిగ్గు నా ఎవరికన్నా ఇప్పటికీ గీ తడకలల్లో గీ రేకులల్లో ఉంటారా? ఇది బతకంటారా? మీరు ఇట్టనే బతుకుతారా? ఎవడన్నా బతకొచ్చా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇట్ట బతకొచ్చా ఇంత హీనంగా? ఇది ఏ కాలంలో ఉన్నాం మనం? 2025. ఇది దేశం గొప్పదని చెప్పుకుంటామే. మరి దీన్ని చూసి ఏమని చెప్పుకుంటారా? ఆడు సిగ్గిదాపినోడు కూడా ఉంటాడుగా, ఆడాడు అంటారుగా, ఏమనుకుంటున్నాం అంటారుగా. ఇది చూసి చెప్పుర్రా మయ్యగాని. దీనికి ఏమని చెప్తారు చెప్పురు? జర నాకు జవాబు చెప్పాలి. ఈ ప్రజల బాధ, ఈ ఇంటి, ఈ కుటుంబం, ఈ ఇల్లు, ఈ బాత్రూము లేక ఈ గోస ఎవరికి వస్తుందో, అంటే మన ఇంటికి రాలేగా ఈ బాధ, ఎవరికో వచ్చింది. అదే కదా అయ్యా, మన ఇంటికి వస్తే అర్థమవు కానీ మన ఇంట్లోకి రాలే ఈ బాధ. ఎవరిలో అయ్యింది, ఎవరో ఇంటికో అయ్యింది అని అట్నే అనుకుంటున్నామా? అట్ట అనుకుంటే మనం మనుషులమేనా? భూమి లేదా? ఇల్లు దాటితే భూమి లేదా? లేదు. ఏది లేదు. ఇది కథ. సుస్తురుగా ప్రజలారా, ఇది కథ. సుస్తురుగా ప్రజలారా, ఈ అంతంపేట గ్రామంలో మరి ఇండ్లు వచ్చినాయి అనే లిస్ట్ లో పేరు రావడము, మళ్ళా పేరు వచ్చింది కానీ మళ్ళీ అడిగే వరకాల ఇప్పుడు నీకు పేరు లేదు, నెక్స్ట్ విడతలో వస్తుంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మ, నువ్వు వాళ్ళ ఇళ్ళకి ఎందుకు చెప్తున్నావు అని అంటుండట సెక్రటరు. మరి సెక్రటరు ఉద్యోగం చేస్తుండా, రాజకీయాలు చేస్తుండా? లేదా సెక్రటరీకి ఏమైనా భయం, భక్తులు ఎవరైనా ఊళ్ళో ఉన్నోళ్ళు ఏమైనా రాజకీయాలు చేసేటోళ్ళు ఏమైనా బెదిరిస్తే అట్లా చేస్తుండా? ఏంటి అసలు? ఈ మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి సెక్రటరు, నేను ప్రతి మండలం తిరుగుతున్నా ప్రజలారా, సెక్రటరీ అనే వ్యక్తి ఇల్లు లేని వాడికి ఇల్లు ఇచ్చేటట్టు చూసి పరిశోధన చేసి ఇల్లు ఇవ్వాలి. కానీ అది జరగట్లే. మరి అది ఎందుకు జరుగుతలేదు? ఆయనకి ఏమైనా ఒత్తిడి ఉందా లేకపోతే ఏంది అనేది ప్రజలైతే అయోమయానికి గురవుతురు. ఇల్లు వచ్చిందని చెప్పింది వాళ్ళే లిస్టులా, మళ్ళీ రాలేదని నెక్స్ట్ లిస్ట్ వస్తుందని చెప్పేది కూడా వాళ్ళే. వాళ్ళు ప్రజలందరూ గందరగోళంలో చిక్కిపోతున్నారు. వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ వాళ్ళ ఇంటికే పోయినా మీరు చూస్తూనే ఉండండి. నేను ఒక్కటి చెప్పాల్సింది ఏంటంటే, ఏ ఊర్లో సమస్య ఉన్నా చెప్పండి. ఇండ్ల గురించి సెక్రటర్లు రాజకీయాలు చేస్తురా, ఉద్యోగాలు చేస్తురా? ఇదే కావాలి నాకు. ఎంపీడీ వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇది ఇప్పటి వరకు అయితే అంతంపేట గ్రామంలో ఉన్నాము. అంతంపేట గ్రామంలో 4 దగ్గరికి పోయినాం, చూపించినాం, ఇంటికే పోయినాం. వాళ్ళ పరిస్థితి మీరు చూసారు, మేము కూడా మాట్లాడినాం. ఇప్పుడు ఇల్లు వస్తుందన్నారట, ఇప్పుడు రాలేదన్నారట. ఏంది ఈ బాధ? ఇక సెక్రటరీలో ఆ బాధ ఉంది. అందుకనే ప్రజలారా మీరు చూస్తూనే ఉండండి. సెక్రటరీని ఏదో ఒక రోజు వీడికి వచ్చి మాట్లాడాలని అనుకుంటున్నా. ఇప్పుడైతే రాలేదు. సెక్రటరీ దగ్గరికి వచ్చి నేను నిజంగానే ఏంది, ఏమైంది, ఏం జరిగిందని తెలుసుకున్నాక మళ్ళీ మీకు తెలియజేస్తా. నేను ఇలాంటి సమస్యలు ఏ గ్రామంలో ఉన్నా, ఏ సెక్రటరీ అయినా వాళ్ళ దగ్గరకు వచ్చి అడిగి ఇల్లు ఎందుకు రాలేదు, వాళ్ళు అరువులై ఉండాలి, ఇల్లు లేక ఉండాలి. ఇల్లున్నోడు కాదు, ఇల్లు లేకుండా ఉన్నోడు ఉండి వాళ్ళకి ఇల్లు రాకపోతే నాకు చెప్పండి, నేను మీ ఇంటికే వచ్చి ఈ ప్రభుత్వానికి చూపిస్తాను, మీకు హామీ ఇస్తున్నా. ఈ తల్వార్ తాత టీవీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్తున్నా. ఈ తల్వార్ తాత టీవీ ఇది ప్రజల టీవీ, ఇది ప్రజలకు అండగా ఉంటుంది. ప్రజల బాధలు, గాథలు, కష్టాలు, నిష్టాలు నిరంతరం వాళ్ళకి అండగా ఉంటుందని చెప్తున్నా. ఇది ఎవరు వెనుకనో ఉండి, ఎవరి సంకలో ఉండి నడిచే టీవీ కాదు. ఇది తల్వార్ తాత టీవీ. మన సారు అంతంపేట గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చినాం.
మన సెక్రటరీ సార్ ఉన్నాడు. సెక్రటరీ గారిని అడిగి ఏంది ఏం సంగతి తెలుసుకుందాం. మీరు చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ. సార్ నమస్కారం సార్. ఈ అంతంపేట గ్రామ పంచాయతీలో ఇల్లు లేని వాళ్ళకి, ఇల్లు అందరికీ అర్హులైన వాళ్ళకి ఇళ్ళకి లేదు అని మీరు అట్లా ఏమన్నా చెక్ చేసి అట్లనే ఇచ్చిరా ఏంది అసలు? అట్లే ఇచ్చారు. అయితే ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు కొంతమంది వచ్చినారు. అన్నాగో మన ఊరికి 30 ఇండ్లు వచ్చినాయి. 30 ఇండ్లు వచ్చినాయి మన ఊరికి. 30 ఇండ్లు ఇచ్చినాం. మళ్ళీ 2వ విడతల నెక్స్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాం. అయితే ఇప్పుడు ఒక బాధ, ఒక ఆవేదన ఏంటంటే ప్రజలకు ఇల్లు లేని వారికి ఇల్లు రావాలి ఫస్ట్ అసలు. మరి అట్లనే వచ్చిందా? ఇల్లు ఉన్న వారికి ఎటనో అటనో కొంత గొప్ప ఇల్లు ఉన్న వాళ్ళకి ఫస్ట్ లిస్టులు వచ్చినాయా అన్న? ఈసారి ఏం తెలుసా, 90% అయితే అంతంపేటలో మాత్రం అర్హులకే వచ్చినాయి. ఒకవేళ ఇల్లు ఉన్నోళ్ళకు ఒకవేళ మిస్ అయినా కానీ వాళ్ళకు బిల్లు అయితే రాదు. ఎట్లా చెప్పనా, ఇప్పుడు అంత ముందుకు వేరు పువ్వు వచ్చిన కాంచి ఫోటో క్యాప్చర్ చేయాలి, ప్రతిదీ ఫోటో క్యాప్చర్ చేయాలి. ఎట్టి పరిస్థితి ఇల్లు కట్టకుంటే మాత్రం బిల్లు వచ్చే సమస్య అయితే లేదు. అయితే మాకు తెలిసింది ఏంటంటే మేము ఆడ చెప్తే ఇంకోలంగా దగ్గరికే పోతాం అన్నట్టు. హైదరాబాద్ నరసింహని ఈ ఊళ్ళోనే అంతంపేటలో ఆయన దగ్గర పోయినాం. బోవు నాల భార్య ఇద్దరు ఏడ్చి ఇల్లు వచ్చింది 30 మందిలో ఆయన ఉండే. ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల ఒక పేరు మిస్ అయిందన్న, మళ్ళీ పెట్టించను. ఆయన కంపల్సరీ ఇల్లు వస్తుంది. ఆయన ఫస్ట్ 30 ఇండ్లలో ఆయన ఇల్లు ఉంది. ఈ ఫీల్డింగ్ పేరు కూడా పోయినాం. ఎండిఓ సార్ మేము అందరం ఫీల్డింగ్ పేరు కూడా చేసినాం. ఏమైందంటే ప్రతి ఊరికి ఒక్కొక్క ఇల్లు ఎంత టెక్నికల్ ఇష్యూ వల్ల మిస్ అయింది అన్నది. ఆయనకు రాలేదని ఏం లేదు. మళ్ళీ మీ ఎండిఓ సార్ మేము అందరం కలిసి మళ్ళీ ఆయన పెట్టించను. వస్తుంది కంపల్సరీ ఆయన వస్తుంది. అల్లనేది మేమనేది కూడా ఏంటంటే టెక్నికల్ ఇష్యూ తోడు పోయింది. ఆ 30 ఇండ్లు వచ్చినాయి కదా, 30 ఇండ్ల ఫస్ట్ ఇల్లు ఈయనకే ఇచ్చి ఆయన టెక్నికల్ ఇష్యూ వచ్చి ఆయన ఇల్లు ఇప్పుడు వచ్చిన ఇల్లు ఈయనకే ఇచ్చి ఇప్పుడు ఎవరికైతే వచ్చిందో ఉన్నోళ్ళు ఉంటారు కదా వాళ్ళకే నెక్స్ట్ లిస్ట్ ఇస్తే ఇది కరెక్ట్. అది కూడా చేస్తాం అన్న, అది కూడా 100% చేస్తారు. 100% చేస్తాం. ఎందుకంటే నేను అది పోతే కరెక్ట్. మేము కూడా నేను ఏమంటానంటే అర్థం చేసుకోవాలి. మీరు ఏమర్థం చేసుకోవాలంటే సెక్రటరీ అంటే గ్రామానికి దేవుడితో సమానం. ఓకే అన్న. ఎందుకు దేవుడితో సమానం అంటే ఈ 30 మందితో పాటు ఆమెకి ఇల్లు కట్టిస్తాం. నేను ఏమంటున్నా, మీరు ఉన్నా కూడా కట్టించి మిమ్మల్ని అడుగుతలేము మేము. అట్లా టెక్నికల్ ఇష్యూ వల్ల మిస్ అయింది అన్న. ఓకే, నేను దానికి ఓకే అన్న. వాళ్ళకి ఇల్లు కావాలి ఎట్లా పడి ఎట్టి పరిస్థితి అన్నారు. 1 2 ఇల్లు లేని వాడి ప్రతి ఒక్కడికి ఇల్లు ఇవ్వడం ఈ గవర్నమెంట్ యొక్క ధర్మం. ఒకవేళ లేకపోతే మీరు గ్రామ సెక్రటరీ దేవుడితో సమానం అన్న. నేను పెద్ద మాట. ఎందుకంటే కనిపించిన దేవుడు ఎన్నో మొక్కుంటాం, బాధపడతాం మన బాధలు. కానీ కండ్ల ముందులే ఉండే దేవుడు నువ్వు ఒక్కడివే ఈ గ్రామానికి. ఇల్లు లేనివాడెవడు, బాత్రూమ్ లేకుండా ఇప్పటికి బతుకుతున్న మనిషి ఎవడు, చెక్ చేసే మనిషి మీరు ఒక్కరే. సచ్చినోనికి పింఛన్ ఇంకెందుకు రాదంటే పెట్టించేది కూడా మీరే. అటువంటి దేవుడు మా కాడ పెట్టుకొని నా ప్రజలందరూ బాధపడి ఏడుస్తారు సార్. మీరు ఆ న్యాయం చేయాలి సార్, మేము అడుగుతున్నాం. మాత్రం కంపల్సరీ ఇల్లు కట్టించే 100%. నేను 2 3 చూసి వచ్చిన, అక్కడ కూడా ఇంకో లాస్ట్ లో ఉంది. అయితే నేను ఏమంటున్నా, విడతలు కానీ నాకు న్యాయం కావాలి, ప్రజలకు న్యాయం నాకు కాదు. నేను చేస్తా కానీ 2వ విడతల అయితే ఈ విడతలు నేను చేస్తాం. ఇప్పుడు ఇల్లు వస్తుంది 100% వస్తుంది. ఓకే, చూస్తున్నాండి ప్రజలారా, ఏదో మిస్ అయిందని సెక్రటరీ గారే చెప్పారు. ఇప్పుడు 100% ఆమెకి ఇల్లు వస్తుందట. అయితే నరసింహకి ఇల్లు వస్తుందట. ఇప్పుడు వస్తుందట. ఇప్పుడు వచ్చిన విడతలో ఇల్లే నెక్స్ట్ విడతలు ఇస్తారట. నెక్స్ట్ విడతలో కూడా ఎవరికైనా రాకపోతే మేము ఉన్నాం, సార్ని అడగొచ్చు, సార్ కూడా పైకి చెప్పొచ్చు. ఈ సార్ని గిట్ట మిమ్మల్ని కూడా సార్ నేను ఒకటి అడిగిపోతున్నా, మీకు ఎక్కడికి వెళ్ళన్నా స్పోర్ట్స్ పెట్టి మీరు చేస్తున్న పనికి అది ఎందుకు అన్నారు అనుకో, వాళ్ళు ఎవ్వాలన్నా నాకు చెప్పు. నేను అంటున్నా, నేను ఎందుకు చెప్తున్నా, నేను అన్ని సెక్రటరీల కోసం బాధ పెడుతున్నారు. మీకు కూడా లోపల పిసుక్కుంటారు, ఏం చేయాలో తెలుస్తలేదు. అటువంటిది ఏదన్నా ఉన్నా మాకు చెప్పండి. ఒత్తిడి ఏదన్నా చెప్పండి. కానీ ప్రజలకు మోసం చేయాలి. 2 చేతులు ఎత్తి నేను కూడా దండం పెడుతున్నా. ప్రజల తరపున ఉంటుంది తల్వార్ తాత టీవీ. ఇప్పుడు ఈ విడతలు మిస్ అయిన వాళ్ళకి 2nd విడతలు వస్తుంది. అయితే నరసింహ మాత్రం 100% ఈ విడతల్ని గట్టించాం. ఈ విడతల ఓకే, చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ. ఇలాంటి ప్రాబ్లం ఎవరికి వచ్చినా సంప్రదించండి, మేము స్పందిస్తేందుకు ముందర ఉంటాం. ఓకేనా, చూస్తూనే ఉండండి.